ఫ్రెండ్స్, ఈరోజు మనం యూజీసీ నెట్‌కి సంబంధించినటువంటి 2023లో వచ్చిన పేపర్‌ని మనం చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. జాబితా 1లో కవుల పేర్లు, జాబితా 2లో శాసనాల పేర్లు ఇచ్చాడు. వాటిని మ్యాచింగ్ చేయమని అడిగాడు. జాబితా 1లో ఏ కవుల పేర్లు ఇచ్చాడంటే నన్నయ్య భట్టు, నన్నెచోడుడు, నాశన సోమన, శ్రీకృష్ణదేవరాయలు. జాబితా 2లో ఇచ్చినటువంటి శాసనాలు ఏంటంటే తిప్పలూరు శాసనం, నందంపూడి శాసనం, పెదచెరుకూరు శాసనం, పెంచుకలదిన్నె శాసనం. వీటిని మ్యాచింగ్ చేయమని అడిగాడు. నన్నయ్య భట్టుకు సంబంధించినటువంటి శాసనం ఏంటంటే నందంపూడి శాసనం. నన్నెచూడుకు సంబంధించినటువంటి శాసనం పెదచెరుకూరు శాసనం. ఇలాగే మూడోది నాశన సోమనకు సంబంధించినటువంటి శాసనం ఏంటంటే పెంచుకలదిన్నె శాసనం. శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి శాసనం తిప్పలూరు శాసనం. ఇక రెండో క్వశ్చన్కు వెళ్ళినట్టయితే రచయిత్రుల నవలల వరుస క్రమం. ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా కానీ వరుస క్రమం అనేది అడుగుతున్నాడు. అది కవులదైనా కానీ నవలలదైనా కానీ ఏదైనా కానీ వరుస క్రమం అడగడం అనేది జరుగుతుంది. కింద ఇచ్చినటువంటిది సుదక్షిణ చరిత్రము ఏ, బి వచ్చేసి కళావతి చరిత్ర, సి వచ్చేసి శోభావతి, డి వచ్చేసి అరవింద. వీటి యొక్క వరుస క్రమం ఏంటంటే అంటే ఏబిసిడి వరుస క్రమం కూడా అది ఎలా ఉందో, క్వశ్చన్ ఎలా ఉందో అదేవిధంగా ఆన్సర్ కూడా అదే. సుదక్షిణ చరిత్రము, కళావతి చరిత్ర, శోభావతి, అరవింద. ఇదే ఏబిసిడి, ఇదే వరుస క్రమం. ఇక మూడో క్వశ్చన్ చూసుకున్నట్లయితే పతంజలి మహాభాష్యానికి ప్రదీప వ్యాఖ్య రాసిన వారు ఎవరు అని అడిగాడు. 1 ఊవటుడు, రెండవది కయటుడు, మూడవది రుయ్యకుడు, నాలుగవది బట్టతౌతుడు. పతంజలి మహాభాష్యానికి ప్రదీప వాక్య రాసిన వారు కయటుడు. ఆన్సర్ ఏంటిది? కయటుడు. నిశంక కొమ్మన రచన. నిశంక కొమ్మన యొక్క రచన ఏంటిది? 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో శివయోగసారము, శివలీల విలాసము, మయ చిదానంద మంజరి, నాలుగోది దీక్షాబోధ. ఈ నాలుగిట్లలో నిశంక కొమ్మన రచన ఏంటంటే శివలీల విలాసము. శివలీల విలాసము నిశంక కొమ్మ రచన. ఇంకా ఐదో క్వశ్చన్ చూసుకున్నట్లయితే కెంపు ప్లస్ జడలు. కెంపు ప్లస్ జడలు ఏమవుతాయి? కెం జడలు. దీన్ని చారిత్రకంగా వివరిస్తే ఆన్సర్ ఏమవుతుంది అంటే కెం ఆర్ కెం అనే చారిత్రక రూపం కొనసాగుతున్నది. ఆన్సర్ ఏంటిది? కెం అని వస్తుంది కదా, కెంపు ప్లస్ జడలు, కెం జడలు. కెంపు ప్లస్ జడలు, కెం జడలు, కెం అనేది వస్తుంది అనే చారిత్రక రూపం కొనసాగుతున్నది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఇక ఆరోది చూసుకున్నట్లయితే ఇందులో కూడా ఏంటంటే ఆరో దాంట్లో కూడా జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. జాబితా 1లో యమునాచార్యులు, మణిస్తంభుడు, శుక్తిమతి, నిగమ శర్మ. జాబితా 2లో పాండురంగ మహత్యము, రెండవది వసుచరిత్ర, మూడవది కళాపూర్ణోదయము, నాలుగవది అముక్త మాల్యద. వీటిని చూసుకున్నట్లయితే ఆన్సర్ ఏంటంటే యమునాచార్యులు. ఆప్షన్ 4వది అముక్త మాల్యద. యమునాచార్యులకు అముక్త మాల్యద, మణిస్తంభుడుకు కళాపూర్ణోదయము, శుక్తిమతికి వసుచరిత్ర, 4వది నిగమ శర్మకు పాండురంగ మహత్యం. ఫ్రెండ్స్, 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే దిగంబర కవుల కవితలు ఇచ్చాడు. ఒకటోది ఏ ఏంటంటే భువనఘోష, బి అశ్రుమాల రశ్రుమాల, సి ఎముకల కేకలు, డి జైల్లో సముద్రం. దిగంబర కవుల యొక్క కవితలు ఏంటి అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి సి డి.
ఎముకల కేకలు, జైల్లో సముద్రం అనేవి దిగంబర కవుల యొక్క కవితలు. ఎముకల కేకలు, జైల్లో సముద్రం. ఎముకల కేకలు, జైల్లో సముద్రం అనేవి దిగంబర కవుల యొక్క కవితలు. ఇంకా 8వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పాశ్చాత్య జానపద విజ్ఞానవేత్తల వరుసక్రమం గుర్తించండి. పాశ్చాత్య జానపద విజ్ఞానవేత్తల యొక్క వరుస క్రమంని గుర్తించండి. నేను ఇప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా వరుస క్రమంలో, ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అడిగినా వరుస క్రమం అనేది చాలా ఇంపార్టెంటు. మనం కంటెంట్ ఎంత డెప్త్గా చదివితేనే దీన్ని మనం ఆన్సర్ చేయగలుగుతాం. వరుస క్రమం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటిదంటే థియోడర్ బెన్ఫే. ఫస్ట్ వాడు థియోడర్ బెన్ఫే. సెకండ్ వచ్చేసి స్టిత్ థామ్సన్. మూడోది వచ్చేసి ఆంటీ ఆర్నే. ఇక 4వది వచ్చేసి అలెగ్జాండర్ హెగర్టీ క్రాఫే. ఇది వరుస క్రమం. ఇక 9వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇందులో కూడా జాబితా 1, జాబితా 2 అనేది ఇచ్చాడు. జాబితా 1లో పెట్టెరే రాట్నము. ఏ పెట్టెరే రాట్నము, బి నా తల్లి రాట్నమా, నాపాలి భాగ్యమా, సి జెండా ఎత్తరా జాతికి విముక్తిరా, డి వచ్చేసి ఎగురవే వినువీధి ఎగురవే జెండా. ఇది ఏంటంటే పెట్టెరే రాట్నము, నా తల్లి రాట్నమా, నాపాలి భాగ్యమా, జెండా ఎత్తరా జాతికి విముక్తిరా, ఎగురవే వినువీధి ఎగురవే జెండా. ఇక జాబితా 2లో ఏమి ఇచ్చాడంటే నెల్లూరు వెంకట్రామనాయుడు, కొండపల్లి జగన్నాథం, మూడోది గురజాడ రాఘవ శర్మ, 4వది వచ్చేసి శుంకర సత్యనారాయణ. ఎవరైతే పేర్లు ఇచ్చాడో వాళ్ళు రాసినటువంటిది కూడా ఇచ్చాడు. దీనికి మ్యాచింగ్ చేద్దాం ఇప్పుడు. ఇది పెట్టెరే రాట్నము దీనికి ఎవరు రాస్తారంటే ఇది నెల్లూరు వెంకటరామనాయుడు. నా తల్లి రాట్నమా, నాపాలి భాగ్యమా, కొండపల్లి జగన్నాథం గారు. ఎత్తర జెండా జాతికి విముక్తిరా అనేది గురజాడ రాఘవ శర్మరావు గారు రాశారు. ఎగురవే వినువీధి ఎగురవే జెండా శుంకర సత్యనారాయణ. ఆన్సర్ కూడా పక్కన ఇచ్చాడు, అదే కరెక్ట్ ఆన్సర్. ఇక 10ది చూసుకున్నట్లయితే చిన్నేసూరి షష్ఠి విభక్తి ప్రత్యయంగా పేర్కొన్న లోపల అనే శబ్దం తరచుగా ఈ విభక్త్యర్థంలో వస్తుంది. ఏంటంటే అది సప్తమి విభక్త్యర్థంలో వస్తుంది. చిన్నేసూరి షష్ఠి విభక్తి ప్రత్యయంగా పేర్కొన్న లోపల అనే శబ్దం తరచుగా సప్తమి విభక్త్యర్థంలో వస్తుంది. ఫ్రెండ్స్, 11వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శ్రీపాద కృష్ణమూర్తి సంపాదకత్వం వహించిన పత్రికలు. శ్రీపాద కృష్ణమూర్తి సంపాదకత్వం వహించినటువంటి పత్రికలు అడుగుతున్నాడు. ఏ మనోరమ, బి వందే మాతరం, సి తెలుగు, డి వజ్రాయుధం. ఆన్సర్ వచ్చేసి బి అనేది ఆన్సర్. బి ఏంటిది? వందే మాతరం, డి వజ్రాయుధం. వందే మాతరం, వజ్రాయుధం అనేవి శ్రీపాద కృష్ణమూర్తి సంపాదకత్వం వహించినటువంటి పత్రికలు. ఏంటివి? వందే మాతరం, వజ్రాయుధం అనేటివి శ్రీపాద కృష్ణమూర్తి సంపాదకత్వం వహించినటువంటి పత్రికలు. 12వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో సరైన వరుస క్రమం గుర్తించండి. 4 ఆప్షన్స్ ఇచ్చాడు, దాన్ని వరుస క్రమంలో గుర్తించమంటున్నాడు. ఏ వచ్చేసి ఆగస్టు లిస్కన్, బి వచ్చేసి విలియం విట్నీ, సి వచ్చేసి ఆగస్టు పెడ్రిక్ పాట్, డి వచ్చేసి కారల్ బ్రగ్మన్. వీటిని వరుస క్రమంలో అమర్చమంటున్నాడు. ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ 3 సి, ఏ, డి, బి. సి ఏంటిది? ఆగస్టు ఫెడ్రిక్ పాట్, ఏ ఆగస్టు లిస్కన్, డి వచ్చేసి కారల్ బ్రగ్మన్, బి వచ్చేసి విలియం విట్నీ. ఇంకా 13వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చెరసాలల్ మృదుచంద్రశాలలయ్యగున్ అన్నది ఎవరు? చెరసాలల్ మృదుచంద్రశాలలయ్యగున్ అన్నది ఎవరు? చిలకమర్తి నరసింహం గారు. ఆన్సర్ వచ్చేసి చిలకమర్తి నరసింహం గారు. ఇక 14వది చూసుకున్నట్లయితే
చాళుక్య భీముడు నిర్మించిన దేవాలయాలు ఉన్న ప్రదేశాలు. చాళుక్య భీముడు నిర్మించిన దేవాలయాలు ఉన్న ప్రదేశాలు. ఏ భీమవరం, బి ఇంద్రకీలాద్రి, శ్రీ ద్రాక్షారామం, డి కలిదిండి. ఆన్సర్ వచ్చేసి ఏ ఏ సి ఏ సి ఆన్సర్. చాళుక్య భీముడు నిర్మించిన దేవాలయాలు ఉన్న ప్రదేశాలు ఏంటంటే భీమవరం, ద్రాక్షారామం. హల్లు 1 అచ్చు, హల్లు 2 ఈక్వల్ టు హల్లు 2 అనే సంధి విధానానికి ఉదాహరణ పాచీర. ఆన్సర్ ఏంటంటే పాచీర. సముఖం వెంకట కృష్ణప్ప రచనలను గుర్తించమని అడిగిండు. ఏ వచ్చేసి శశాంక విజయము, బి జైమిని భారతము, సి వచ్చేసి అహల్య సంక్రందనము, డి వచ్చేసి శ్రీరంగ మహత్యము. ఆన్సర్ వచ్చేసి బిసి. ఆన్సర్ వచ్చేసి ఏంటంటే బిసి. సముఖం వెంకట కృష్ణప్ప రచనలు ఏంటి అంటే జైమిని భారతం, అహల్య సంక్రందనము, జైమిని భారతం అనేవి సముఖం వెంకట కృష్ణప్ప యొక్క రచనలు. 17 క్వశ్చన్ చూసుకుందాం. క్రింద నిర్దేశ ని అంటే నిజము, హే అంటే హేతు. క్రింద నిర్దేశ హేతువుల పరస్పర సంబంధాన్ని గుర్తించండి. క్రింద నిర్దేశ అంటే ని, హేతు అంటే హేల పరస్పర సంబంధాన్ని గుర్తించండి. ఇరువైపుల మొదలైన పదాలలోని ఇరు శబ్దానికి వ్యస్త ప్రయోగం లేదు. ఇరువైపుల మొదలైన పదాలలోని ఇరు శబ్దానికి వ్యస్త ప్రయోగము లేదు. ఇది కరెక్టు. హేతు ఏంటంటే ఇది తెలుగులో వర్ణ వ్యత్యయం జరపడానికి ముందు రూపం కనుక ఇది తప్పు. హేతు అనేది తప్పు. 18వ ఫ్రెండ్స్, 18వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వంటిల్లు బందిపోటు ఎవరి రచనలు అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ విమల, ఆప్షన్ బి నిర్మల, ఆప్షన్ సి ఓల్గా, ఆప్షన్ డి సావిత్రి. వంటిల్లును ఎవరు రాశారు, బందిపోటును ఎవరు రాశారు అని అడగడం జరిగింది. వంటిల్లును రాసింది విమల గారు, బందిపోటును రాసింది సావిత్రి గారు. వంటిల్లు విమల, బందిపోటు సావిత్రి గారు రచనలు. పరిపాలనా కాలాన్ని అనుసరించి వరుస క్రమాన్ని అడిగాడు. రుద్రదేవుడు, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు ఈ 4 ఆప్షన్స్ ఇచ్చి వీరి యొక్క పరిపాలనా కాలాన్ని వరుస క్రమంలో అమర్చమన్నాడు. రుద్రదేవుడు మొదట పాలించాడు. రెండవవాడు గణపతి దేవుడు, మూడోది వచ్చేసి రుద్రమదేవి, నాలుగోది వచ్చేసి ప్రతాపరుద్రుడు. ఫస్ట్ రుద్రదేవుడు, సెకండ్ వచ్చేసి గణపతి దేవుడు, గణపతి దేవుని తర్వాత రుద్రమదేవి తర్వాత ప్రతాపరుద్రుడు. ఇక 20 క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలుగులో ప్రాగ్రూప విమర్శపై కృషి చేసిన వారు. ఆప్షన్ ఏ సి ఆనందరామం, బి కోవెల సుప్రసన్న, సి వచ్చేసి కోవెల సంపత్ కుమార, డి వచ్చేసి సర్దేశాయి తిరుమలరావు. ఇందులో ఆన్సర్ ఏంటంటే ఏబి. సి ఆనందరామం, కోవెల సుప్రసన్న గారు తెలుగులో ప్రాగ్రూప విమర్శనపై కృషి చేసిన వారు. సి ఆనందరామం, కోవెల సుప్రసన్న తెలుగులో ప్రాగ్రూప విమర్శనపై కృషి చేసినటువంటి వారు. 21 క్వశ్చన్ చూసుకున్నట్లయితే జాబితా 1, జాబితా 2 ఇచ్చాడు. మానవతీత వస్తు సంభరిత ఇతిహాసాలు, బి వచ్చేసి వీరరస ప్రధాన ఇతిహాసాలు, సి వచ్చేసి రమ్యేతిహాసాలు, డి వచ్చేసి చారిత్రక ఇతిహాసాలు. జాబితా 2 చూసుకున్నట్లయితే ఒకటోది హిస్టారిక్ ఎపిక్స్, రెండోది రొమాంటిక్ ఎపిక్స్, మూడోది షామనిస్టిక్ ఎపిక్స్,
నాలుగోది హీరోయిక్ ఎపిక్స్. తెలుగులో ఇచ్చాడు, ఇంగ్లీష్లో వాటిని మ్యాచ్ చేయమని అడిగాడు. ఏ వచ్చేసి మానవతీత వస్తు సంభరిత ఇతిహాసాలు, అదేంటిదంటే శామనిస్టిక్ ఎపిక్స్. అలాగే వీరరస ప్రధాన ఇతిహాసాలను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే హీరోయిక్ ఎపిక్స్ అంటారు. మూడోది రమ్యేతి హాసాలను రొమాంటిక్ ఎపిక్స్ అంటారు ఇంగ్లీష్లో. చారిత్రక ఇతిహాసాలను ఇంగ్లీష్లో హిస్టోరిక్ ఎపిక్స్ అని అంటారు. ఇక 22వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ట్రౌజర్ ధరించి టక్ చేసుకొని హెడ్ ధరించి కర్ర తుపాకీలతో ఉన్న ఆహార్యం ఎవరిది? ట్రౌజర్ ధరించి టక్ చేసుకొని హెడ్ ధరించి కర్ర తుపాకీలతో ఉన్న ఆహార్యం ఎవరిది? ఒకటి ఫస్ట్ మాయలప్పకీరు, రెండోది గందోలిగాడు, మూడోది కేతిగాడు, నాలుగోది పిట్టల దొర. పిట్టల దొరనే కదా చేతిలో కర్ర పట్టుకుంటాడు, కర్ర తుపాకీ ఉంటుంది. అలాగే ట్రౌజర్ ధరించి టక్ చేసుకొని హెడ్ ధరించి ఉన్నవాడు ఏంటంటే ఆహార్యం కలవాడు ఏంటంటే పిట్టల దొర. ఇంకా 23వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రథమ విభక్తి వచ్చే వచ్చేటువంటి సందర్భాలు ఏవని అడిగాడు. ఏ వచ్చేసి హేత్వత్వం, బి వచ్చేసి సంబోధన, సి వచ్చేసి ఉక్తార్థం, డి వచ్చేసి ఉపయోగార్థం. ఆన్సర్ ఏంటంటే బిసి. ఆన్సర్ ఏంటిది? బిసి. ప్రథమ విభక్తి వచ్చే సందర్భాలు ఏంటంటే సంబోధన, అలాగే ఉక్తార్థం. ఈ రెండు సందర్భాలలో ప్రథమ విభక్తి అనేది వస్తుంది, సంబోధన సమయంలో, అలాగే ఉక్తార్థం. ఫ్రెండ్స్ 24 క్వశ్చన్ చూసుకున్నట్లయితే చెంపు పద్ధతి అంటే అని అడిగాడు. ఫస్ట్ ఏంటంటే ఒకటోది కేవలం పద్యం, రెండోది కేవలం గద్యం, మూడో ఆప్షన్ వచ్చేసి పద్యం గద్యం, నాలుగో ఆప్షన్ సంస్కృతం తెలుగు కలిసిన శైలిని అని ఆప్షన్స్ ఇచ్చాడు. చెంపు పద్ధతి అంటే పద్యం గద్యం కలిస్తే అది చెంపు పద్ధతి అవుతుంది. ఆన్సర్ చెంపు అంటే ఏంటిదంటే పద్యం గద్యం. 25వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వ్యంజనాక్షర యతులు అని క్వశ్చన్ ఇచ్చాడు. ఆప్షన్స్ ఏ రువలి, బి వచ్చేసి వృద్ధియతి, సి వచ్చేసి అభేదయతి, డి వచ్చేసి అనునాసికాక్షరయతి. డి ఏంటిది? అనునాసికాక్షర యతి. ఆన్సర్ ఏంటంటే వ్యంజనాక్షర యతులు అంటే అభేదయతి ఉండాలి, వ్యంజనాక్షర యతులు అంటే అభేదయతి ఉండాలి. అనునాసికాక్షర యతి కలిగి ఉంటే దానిని వ్యంజనాక్షర యతులు అని అంటారు. వ్యంజనాక్షర యతులు అంటే ఏంటి? అభేదయతి, అనునాసికాక్షర యతి. 26వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విక్రమాంక దేవ చరిత్రం అనే కావ్యాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 బిల్హనుడు, ఆప్షన్ 2 రఘునాథ కవి, ఆప్షన్ 3 రామభద్రాంబ, ఆప్షన్ 4 గంగాదేవి. విక్రమాంక దేవ చరిత్రం అనే కావ్యాన్ని రచించిన వారు బిల్హనుడు రచించిన చరిత్ర ఏంటంటే విక్రమాంక దేవ చరితం అనేటువంటి కావ్యం రచించాడు. ఇది ఏంటిది? విక్రమాంక దేవ చరితం అనేది ఏంటిది? ఒక కావ్యం. దీన్ని రచించింది బిల్హనుడు. 27వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉపజాతి వర్గానికి చెందిన ఛందస్సులో అని ఇచ్చి ఆప్షన్ 1 ప్రాస నియమం ఉండదు, ఆప్షన్ 2 యతి నియమం ఉండదు, ఆప్షన్ 3 నిర్దేశిత గణాలు ఉండవు, ఆప్షన్ 4 వచ్చేసి మాత్ర గణాలు మాత్రమే ఉంటాయి. ఉపజాతి వర్గానికి చెందిన ఛందస్సులో ప్రాస నియమం అనేది ఉండదు. ఇది కరెక్ట్ ఆన్సర్. ప్రాస నియమం అనేది ఉండదు. ఉపజాతి వర్గానికి చెందిన ఛందస్సులో ప్రాస నియమం ఉండదు. 28వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది
హేతువు, హేళ పరస్పర సంబంధాన్ని గుర్తించండి. నిర్దేశ రసాలలో శృంగారాన్ని రసరాజంగా భావిస్తారు. హేతువు సృష్టి మనుగడ శృంగార రసంతోనే ముడిపడి ఉంది. ఇవి 2 కరెక్ట్ అయినవి. రసాలలో శృంగారాన్ని రసరాజంగా భావిస్తారు. సృష్టి మనగడ శృంగార రసంతోనే ముడిపడి ఉంది కాబట్టి. ఎందుకంటే దాన్ని రాజరసంగా ఎందుకంటారంటే శృంగార రసంతోనే సృష్టి మనగడ ముడిపడి ఉంది కాబట్టి. ఇది 2 సరైనవి. ఇక 29ని చూసుకున్నట్లయితే రిఫ్యూజీ అనే మాటకు కాందీశికుడు అని అనువాదం చేసింది ఎవరు? రిఫ్యూజీ అనే మాటకు కాందీశికుడు అనే అనువాదం చేసింది ఎవరు? ఆప్షన్ 1 నార్ల వెంకటేశ్వరరావు, ఆప్షన్ 2 కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ 3 ఏబికే ప్రసాద్, ఆప్షన్ 4 తిరుమల రామచంద్ర. ఆన్సర్ వచ్చేసి నార్ల వెంకటేశ్వరరావు గారు. ఎవరు? నార్ల వెంకటేశ్వరరావు గారు రెఫ్యూజీ అనే మాటకు కాందీశికుడు అనే అనువాదం చేశాడు. ఇక 35 చూసుకున్నట్లయితే 14 పద్యాలతో మాత్రమే రాసే కావ్యాన్ని ఇలా పిలుస్తారు. 14 పద్యాలతో మాత్రమే రాసే కావ్యాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 తారావళి, ఆప్షన్ 2 శశికళ, ఆప్షన్ 3 సందానితకము, ఆప్షన్ 4 వచ్చేసి విశ్వావళి. ఆన్సర్ ఏంటంటే విశ్వావళి. విశ్వావళి 14 పద్యాలతో మాత్రమే రాసే కావ్యం విశ్వావళి. ఏంటిది? 14 పద్యాలతో మాత్రమే రాసేటువంటి కావ్యం ఏంటంటే విశ్వావళి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.